హలో! అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి అనైతే కోరుకుంటున్నాను. ఈరోజు మీకొచ్చేసరికి ఒక మంచి కథ అయితే చెప్తాను. అదే మన యమధర్మరాజు గారి దగ్గరుండి మన చిట్టాలన్నీ రాసే చిత్రగుప్తుని నోము కథ. అయితే ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే రథసప్తమి లేదా మహాశివరాత్రి రోజు నాడు రథకథ అయితే పట్టాలి. అలాగే ఉద్యాపన అయితే మనకు కుదిరినప్పుడైతే చేసుకోవచ్చు. అయితే ఈరోజు గుడిలో సామూహికంగా అందరి చేత చేపిస్తున్నారు. అంటే రథం పట్టలేని వాళ్ళకి కూడా అక్కడే పట్టించేసి ఉద్యాపన కూడా అయితే తీర్చేస్తున్నారు. ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇలా కుదరలేని వాళ్ళు ఇలాగైతే అందరితో కలిపి అయితే సామూహికంగా గుడిలో ఎప్పుడైతే చేపిస్తారో అప్పుడు చేయించుకోవచ్చు. అసలు చిత్రగుప్తుని నోము కథ ఎందుకు చేసుకుంటారనేది చెప్తాను. అంటే పూర్వకాలంలో ఒక రాజు ఒక మంత్రి భార్య చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవారు. ఇద్దరు కలిసి చక్కగా నోములు వ్రతాలు చేసుకునేవారు. అయితే ఇద్దరు మరణించిన తర్వాత మంత్రి భార్య స్వర్గానికి, రాజుభార్య నరకానికి వెళ్తుంది. అప్పుడు రాజుభార్య అడుగుతుంది చిత్రగుప్తునితో, ఇద్దరం కలిసే నోములు నోచాము, మంత్రి భార్య స్వర్గానికి వెళ్ళింది, నేను ఎందుకు నరకానికి వచ్చాను అని అడుగుతారు. అప్పుడు చిత్రగుప్తుల వారు, అమ్మా నువ్వు చిత్రగుప్తుని నోము మర్చితివి, అందుకే నువ్వు నరకం ప్రాప్తించింది, నోములన్నీ చక్కగా చేసావు కానీ ఒక చిత్రగుప్తు నోము మాత్రం మర్చిపోయావు అని చెప్తాడు. అప్పుడు ఆమె చేసిన తప్పుకి క్షమాపణలు అడిగి, చిత్రగుప్త మీరు నాకు అవకాశం ఇస్తే నేను భూలోకానికి వెళ్ళి చిత్రగుప్తు నోము నోచి మళ్ళీ తిరిగి వస్తాను అని అడుగుతుంది. అలాగే ఆజ్ఞ ఇస్తాడు చిత్రగుప్తుడు. అప్పుడు భూలోకానికి వెళ్ళి చక్కగా భక్తి శ్రద్ధలతో చిత్రగుప్తు నోము నోచుకుని మళ్ళీ చిత్రగుప్తుని దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు చిత్రగుప్తుడు సంతోషించి ఆమెను కూడా స్వర్గానికి పంపిస్తాడు. ఇది చిత్రగుప్తుని నోము కదా. ఉద్యాపన అయితే ఎలా ఇవ్వాలి అంటే, మనం ఎడ్లు తొక్కని ఒడ్లని 5 కొంచాలు కట్లు లేని గంపలో పోసి, అలాగే ఒక గుమ్మడి పండు, అలాగే బియ్యము, స్వయం పాకము అన్నీ కలిపి పట్టు పంచే, అలాగే ఆకు, వెండి ఆకు, బంగారపు గంట ఉంచి మనకి తోచినంత దక్షిణ తాంబూలాలతో ఊరి కరణానికి లేదా అన్నగారికి కానీ మనం వాళ్ళకి దానం అయితే ఇచ్చేసాలి. ఇచ్చేసిన తర్వాత దక్షింతలు వదిలేసుకుంటే అక్కడితో చిత్రగుప్త నోము అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఇలాగ గుడిలో అయితే చేసేసుకున్నాను. మీకు మరిన్ని ఏమన్నా డౌట్లు ఉంటే కనుక నాకైతే కమెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.